నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయులకు, మీడియా మిత్రులకు నా థ్యాంక్స్. ఓకే, మాది కురుగుంట గ్రామం, అనంతపూర్ రూరల్ మండలం. ఓకే, మా సర్వే నెంబర్ 41/1లో ఉండే భూమిని కొంతమంది దళిత నాయకులు, ఎంఆర్పిఎస్ రాజు అనే వాళ్ళ అనుచరులు మా ల్యాండ్లోకి వచ్చి దౌర్జన్యంగా ప్రవేశించి మమ్మల్ని బయటికి పోండి అంటున్నారు. ఓకే, అలాగే వాళ్ళకు ఉండేది 41/1లో ఉంది, కానీ 2-3లో కావాలంట. 41-2-3లో కావాలి అంట. మా భూమిలోకి వచ్చి మమ్మల్ని వెళ్ళిపోండి, ఇది మాది అని దౌర్జన్యం చేస్తున్నారు. ఓకే, మీరు ఆడవాళ్ళు ఉన్నారు, మేము చూస్తాం, మేము ఇంతమంది ఉన్నాము, ఓకే ఫోన్లు లాక్కోండి, మేమే కిరోసిన్ పోసుకుని వచ్చి మిమ్మల్ని పట్టుకుని మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన భూమి 41-1 కదా, దాంట్లోకి వెళ్ళండి, మాకేం అబ్జెక్షన్ లేదు. మా ల్యాండ్లోకి వచ్చి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. ఓకే, దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జిల్లా సర్వేయర్, ఎస్పీ గారికి నేను తెలియజేస్తున్నాను. ఎంఆర్పిఎస్ నాయకులు అంటున్నారు, ఎవరు మా వాళ్ళు? సార్ సారీ, ఎంఆర్పిఎస్ నాయకులు అంటున్నారు కదా, ఎవరు వాళ్ళు? సార్ దాసు అంటే దాసు అతను అనుచరులు సార్. మీ ల్యాండ్ అని సార్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. 1933 నుంచి 1955 వరకు ఇది మా పేరు మీద ఉంది. సంజీవప్ప గారి వెంకటప్ప అతని పేరు మీద ఉంది, ఇది ఆర్హెచ్. ఓకే, అప్పటి నుంచి ఉంది మా పేరు మీద. తర్వాత సీలింగ్ యాక్ట్లో మా భూమి కొంచెం సరెండర్ చేసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు, ఎక్కువ ల్యాండ్ ఉందని. ఓకే, ఆ తర్వాత మేము 2010లో మా ల్యాండ్ మా పట్టా భూమి వేరే చోట ఉండేది, అది గవర్నమెంట్కి ఇచ్చేసి మేము గవర్నమెంట్ నుంచి వెనక్కి తెచ్చుకున్నాం. ఓకే, గవర్నమెంట్ నుంచి వెనక్కి తెచ్చుకునేది 41/2, కానీ వాళ్ళు అది కాదు, మాకు అదే కావాలి అంటున్నారు, మా ల్యాండే కావాలి అంటున్నారు. ఓకే, మీకు సంబంధించినవి అది క్యాన్సిలేషన్ చేశారు, వాళ్ళు మాకు పట్ట ఇచ్చినాం అంటున్నారు కదా. ఓకే, కానీ అది క్యాన్సిలేషన్ చేశారు. ఎప్పుడు చేశారు అంటే March 3rd క్యాన్సిలేషన్ చేశారు. ఇన్ కేస్ అది మీదే అంటున్నారు కదా, అలా ఎవరన్నా ఉండేవాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళకి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మాకు సబ్మిట్ చేయండి అని గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు May 25th, 2010. కానీ ఎవరు ఏం సబ్మిట్ చేయలేదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఆ ల్యాండ్ ఎవరికి చెందలేదు అని అలాగే హోల్డ్లో పెట్టింది. అగైన్ మేము ఇంకొక 7 acres గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి మా ల్యాండ్ మేము తెచ్చుకున్నాం. అంటే ఇంకొకటి 41/3 అది మాకు వచ్చింది. అగైన్ 5 acres. లోకల్గా ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదమ్మా మీరు? ఏం చెప్పారు మళ్ళీ మరి? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు అది మీ ల్యాండే అన్నారు. 3 days బ్యాక్ మాకు ఇది పూర్తిగా క్లియర్గా ఎప్పుడు వచ్చిందమ్మా? ఇది మీకు పూర్తిగా మీకు డిక్లేర్ ఎప్పుడు క్లియర్? ఫస్ట్ నుంచి మాదే సార్. నేనే వేరే ల్యాండ్లోకి వెళ్ళి నాది అనట్లే, నాకు వారసత్వంగా వచ్చింది. 1933 నుంచి ఉంది అంటే అప్పుడు కూడా నేను మేనేజ్ చేస్తున్నాను. అప్పుడు కూడా నాకు నాయకులు ఉన్నారా? లేరు కదా. వాళ్ళు వచ్చి మీరు మన నాయకులు ఉన్నారంటే నేను ఏ పార్టీకి సంబంధించిన ఏమని కాదు, అసలు అలాంటి ఆ పార్టీనే కాదు. అయినా నా మీదకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే నాకు ఎవరు అండలేరనే కదా. వాళ్ళ నాయకులు తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నారు. అంటే లోకల్ పోలీసు వాళ్ళకి మీరు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా? ఇచ్చాను సార్. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు? వచ్చారు, చూస్తున్నారు. ఓకే అమ్మా, ఊరిలో ఉండండి, వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమన్నా చేస్తారు అంటే అప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు సార్ ఉండేది? ఏమన్నా చేస్తే ఊరిని చూసుకుంటుండడానికి కాదు కదా. సారీ, పార్టీ వాళ్ళు కాదు, నాయకులు ఉన్నారు అంటే నాకు ఎవరు లేరు, నాకు అండ లేదనే కదా వచ్చిండేది. నాకే ఆఫీసర్స్ ఇట్లా నాయకులు ఉంటే నేను వాళ్ళతోనే పోయేదాన్ని కాదు కదా. నాకు ఎవరు ప్రొటెక్షన్ లేదని నా మీద వస్తున్నారు వాళ్ళు. ఎంఆర్పిఎస్ దాసు వాళ్ళ అనుచరులు సార్. ఓకే, ఇది నాకు లాస్ట్ 5 days బ్యాక్ సర్వేయర్ వచ్చి ఇది నా ఓకే 8వ తేదీ వచ్చి సర్వేయర్ ఓకే అమ్మ ఇది నీ భూమి, దీనికి ఎక్కడైతే ల్యాండ్ బార్డర్స్ ఉంటాయి కదా, ఈ బార్డర్ నుంచి ఇది మీది అని చెప్పి వెళ్ళిపోయారు. ఓకే, అప్పుడంతా వాళ్ళంతా ఉన్నారు. ఆ రోజు ఎంఆర్పిఎస్ దాసు అని అతను ఉన్నారు కదా, అతనికి ఫోన్ చేసి రమ్మన్నారు ఎంఆర్ఓ గారే, కానీ అతనేమో రాడు. ఎవరైతే ఆఫీసర్స్ వస్తారో ల్యాండ్ దగ్గరికి అప్పుడైతే వాళ్ళు రారు మా దగ్గరికి. ఓకే, దీన్ని ఇష్యూని సాల్వ్ చేద్దామని. ఇన్ కేస్ మేము ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసాము అంటే ఇమ్మీడియట్గా వస్తారు, స్టాప్ చేస్తారు. ఎవ్రీ టైం ఇదే ఉంది మాకు.
మేము ఫెన్సింగ్ స్టార్ట్ చేసాం, ఇలాగే ఉంది ఏంటి ఏదో ఒకటి చేసుకుందామని. ఫెన్సింగ్ స్టార్ట్ చేసింటే దాన్ని పడగొట్టాలని వచ్చినారు. ఓకే, పడగొట్టేసి దౌర్జన్యంగా మమ్మల్ని ఇట్లా హెరాస్ చేస్తున్నారు సార్. వాళ్ళకు ఒకవేళ ఉంటే 41/1లో ఉంది, 2-3లో కాదు. 41/1 వెళ్ళండి, నేనేం వద్దనట్లేదు కదా. నా ల్యాండ్లోకి వస్తున్నారని నేను అబ్జెక్షన్ చేస్తున్నాను. అమౌంట్ ఏమైనా డిమాండ్ చేశారా సార్? అమౌంట్ ఏం లేదు సార్, వాళ్ళకి ల్యాండ్ కావాలంట. నా ల్యాండ్ అడుగుతున్నారు, మళ్ళీ నన్ను అమౌంట్ ఎందుకు అడుగుతారు? ఆ విషయం అయితే నా వరకు రాలేదు సార్, మా దగ్గర వరకు రాలేదు. రేపు ఎలాగో మండే కదా, మేము వెళ్ళి అక్కడ స్పందనలో కానీ ఎస్పీఎస్ సార్ దగ్గర కానీ వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాం. మీడియా మిత్రులకి పాత్రికేయులకి నమస్కారం. నా పేరు సుధాకర్, మా అమ్మ నాగలక్ష్మి, మా పెద్దన్న వెంకటనారాయణ, రెండో అన్న సురేష్, నా భార్య అపర్ణ, మా కుటుంబ సభ్యులంతా మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణము మా 41 సర్వే నెంబర్లో ఎంఆర్పిఎస్ దాస్ అనుచరులు గత కొన్నేళ్ళుగా మాకు టార్చర్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ సర్వే నెంబర్ సంబంధించి 1933 నుంచి మాకు ఈ భూమి హక్కుదారులు అని చెప్పేసి మా తాతగారైన మారనేని సంజీవప్ప గారి వెంకటప్ప పేరు మీద 33 నుంచి మాకు ఆర్హెచ్ కాపీ కానీ డైక్లాట్లో కూడా మా తాతగారి పేరే ఉంది. తర్వాత మా తాతగారు స్వర్గస్థులైన తర్వాత మా నాన్నగారు, మా పెదనాన్నగారు, వాళ్ళు అప్పట్లో 1978లో భాగ పరిష్కారం రాసుకొని మా భాగానికి వచ్చిన సర్వే నెంబర్ 41 ఇది. మా నాన్నగారు అక్కడ వచ్చేసి 41లో 21 ఎకరా 82 సెంట్లు భూమి అది. దీన్ని 76లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చూపించినారు. దీన్ని వచ్చేసి మా నాన్నగారు కోర్టు కేసి అప్పటి నుంచి 92లో మా నాన్న చనిపోయినారు. అది అప్పటి నుంచి 2008 వరకు ఏమీ కోర్టులో తేలకపోతే మీరు ఖచ్చితంగా సరెండర్ చేయాలంటే మేము మా భాగానికి వచ్చిన సర్వే నెంబర్ 146 రెండో లెటరు చెరువు కింద మాగాని సరెండర్ చేసి 41లో మేము 14 ఎకరాల 50 సెంట్లు మేము రిటర్న్ తీసుకున్నాము. మిగిలిన 7 ఎకరాల 40 సెంట్లు గవర్నమెంట్కి సరెండర్ చేసినాం. ఆ 7 ఎకరాల 42 సెంట్లలో ఎంఆర్పిఎస్ దాస్ వాళ్ళకి దళితులకి పట్టాలు ఇచ్చినారు. ఆ పట్టాలు కూడా 2010లో వీళ్ళు సరైన పత్రాలు అంటే ఐడి ప్రూఫ్లు కానీ రేషన్ కార్డులు ఇవేవి సమర్పించలేదని 2010లోనే వాళ్ళకి మళ్ళా క్యాన్సిల్ చేసినారు పట్టాలు. 2010లోనే వాళ్ళకి పట్టాలు కూడా క్యాన్సిల్ చేసినారు. ఆ పట్టాలు క్యాన్సిల్ చేసిన అప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన లెటర్ ఇది. దీంట్లో వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, స్థానికేతరులు, వేరే మండలాలు, ఇక్కడ పుట్టపర్తి, గుంటకల్లు ఇట్లా వేరే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళు లేరని చెప్పి క్యాన్సిల్ చేసినారు. వాళ్ళకు వచ్చేసి 2010 మేలో వాళ్ళకి ఒక 20 డేస్ టైం ఇచ్చి ఇవన్నీ కాపీలు సబ్మిట్ చేయండి, మీకు ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఇచ్చినారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఐడి ప్రూఫ్లు కానీ 290 మందికి సంబంధించి ఏ ఆధారాలు మాకు చూపించలేదు. తర్వాత వాళ్ళు 2021లో మొన్న రీసెంట్గా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నామని అంటున్నారు. ఆ కోర్టు ఆర్డర్ కూడా ప్రొసీడింగ్ లా అని ఉంది. అంటే గవర్నమెంట్కి మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా ఇవ్వండి, ఎవరికి మీరు ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ఇవ్వమని ఉంది తప్ప వాళ్ళకి 41 ఒకటో లెటర్లో కానీ 2వ లెటర్ కానీ ఈ 41 సర్వే నెంబర్ సంబంధించి ఎటువంటి హక్కులు లేవు వాళ్ళకి. కానీ మీరు గవర్నమెంట్తో పోరాడుకొని 41 ఒకటో లెటర్లో ఉన్న 7 ఎకరాల 42 సెంట్లకి మీరు ఏమన్నా తెచ్చుకోండి, పట్టాలు తెచ్చుకోండి, లేదా ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు దాంట్లోకి పోండి అని అంటున్నాం తప్ప మీరు 42 రావద్దండి అని చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పట్టాలు చూపిస్తాను ఏవి లేవు వాళ్ళ దగ్గర, పట్టాలు లేవు. ఇదే కదా సార్ ఇప్పుడు మేము క్యాన్సిల్ అయిన లెటర్ మా దగ్గర ఉంది, ఎంఆర్ఓ ఇచ్చిండేది. వాళ్ళ కోర్టు కాపీ అంటారు, వాళ్ళ కాపీ కూడా మేము తెచ్చినాము. వాళ్ళకు కూడా ఈ కోర్టు కాపీ వాళ్ళకేమి ఇవ్వలే, ప్రొసీడింగ్ లా అని అంతే. వాళ్ళకి ఇచ్చినట్లు ఏ ఆధారాలు లేవు. మాకు ఇవ్వలే, గవర్నమెంట్కి ఆర్టీఓ గారికి చూపించడంలా, ఎంఆర్ఓ గారికి చూపించడంలా. తర్వాత మేము ఆ సర్వే నెంబరు ఇట్లా ప్రతిసారి మాకు అడ్డం వస్తుండాలని సర్వేర్ అర్జీ పెట్టుకుంటే ఆయన 8వ తేదీ వచ్చి మాకు సర్వే చేసి 41 గవర్నమెంట్ ల్యాండ్, 41(2) ABCD ఇది మీ భూమి అని చెప్పి మాకు 8వ తేదీ, ఈ నెల 8వ తేదీ సర్వేర్ వచ్చి చూపించడంతో మేము మా భూమిలోకి వేరే వాళ్ళు వచ్చి ఇట్లా బండలు వేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారని చెప్పేసి మేము ఎవరు అన్యాక్రాంతం కాకూడదని మేము ఆ భూమిలో
ఫెన్సింగ్ వేసుకోవాలని చెప్పేసి 5 రోజుల నుంచి పని చేస్తుంటే నిన్న ఉదయం నుంచి వచ్చి మాకు బెదిరించడము ఎంఆర్పిఎస్ దాసు వాళ్ళ అనుచరులు వచ్చి మిమ్మల్ని చంపుతాము, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, 5 మంది ఉన్నారంటే మిమ్మల్ని ఇళ్ళే దూరు కొడతాం చంపుతామని బెదిరిస్తున్నారు. వాళ్ళతో మాకు ప్రాణహాని ఉంది అని మేము డైల్ 100 మా వదిన ఫోన్ చేస్తే పోలీసులు కూడా వచ్చినారు. ఈ 8వ తేదీ కంటే ముందు 6వ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. 10వ నెల ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేసిన తర్వాతనే మాకు ఈ నెల 8వ తేదీ సర్వేయర్ వచ్చి మాకు కొలిసి చూపించినారు. అయినా కూడా వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి 42 రెండో లెటర్లో మాకే ఈడ కావాలా అని చెప్పి ఆయన దాస్ అనుచరులు మాకు బెదిరిస్తున్నారు. తర్వాత ఇంకో విషయం ఏమంటే ఈ ఎంప్లాయీస్తో వీళ్ళతో లక్షల డబ్బులు వసూలు చేసి మీకు ముందర భూమి చూపించి వాళ్ళతో డబ్బులు వసూలు చేసి ఈ దౌర్జన్యాన్ని కొనుక్కుంటున్నాడు. ఈ 41 ఓటో లెటర్లో పొమ్మంటే పోవడం లేదు, మాకు ఈడ చూపించినారు, ఈడే కావాలని చెప్తున్నారు. వాళ్ళకి ఎవరు చూపించారంటే అక్కడ ఈ సర్వేర్ చూపించాడని వాళ్ళు అంటున్నారు. మాకు వచ్చే సర్వే రిపోర్ట్ ఇచ్చినాడు. వాళ్ళకి ఏమన్నా అట్లా చూపించినాడు అంటారు. ఓవరాల్గా కాకుండా మీకు దగ్గర ఏ పేపర్లు ఉన్నాయి తీసినాడంటే ఏం తీసినాడు, ఏమంటే మేము దళితులము ఎంఆర్పిఎస్ నాయకులు అనే మాట ఫిజికల్గా ఆడొచ్చి దౌర్జన్యం చేస్తున్నారు తప్ప ఏం ఆధారం చూపించడం లేదు. మా దగ్గర 1933 నుంచి ఆర్హెచ్ కాపీలు మా భావ పరిష్కారాలు మళ్ళీ రీసెంట్గా మేము మా అన్నదమ్ములు మా అమ్మ భావ పరిష్కారాలు చేసిన డాక్యుమెంట్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి లైవ్లో మేము ఆన్లైన్లో 1B ఫారాలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లైవ్లో మాకున్న ఆన్లైన్ ఎంజాయ్మెంట్ ఉండేది ఇవన్నీ మా నలుగురివి 1B ఫారాలు ఇవన్నీ ఆన్లైన్లో ఇప్పుడు లైవ్లో మేము ఉండేది కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఆన్లైన్లో కూడా ఏముంది, ఆన్లైన్లో 41 ఓటో లెటర్ కూడా మిగులు భూమి కిందే ఉంది. ఇప్పటికి కూడా పట్టాలు పట్టాలు ఇచ్చినట్లు కానీ ఎవరికి గవర్నమెంట్ ఇచ్చినట్లు కూడా ఇప్పుడు లేదు. 41 ఓటో లెటర్ మిగులు భూమి కిందే ఉంది ఇప్పటికీ. వాళ్ళకి ఏ పట్టాలు ఉన్నాయని కానీ ఒక కాలేజీకి ఇచ్చినట్లు కానీ ఒక పరిశ్రమకి ఇచ్చినట్లు కానీ ఆ ల్యాండ్ మా భూమి మేము సరెండర్ చేసినాం, వేరే భూములకు మేము పోలే. ఆ భూమి కూడా ఇంకా ఎవరికి పంచలేదు, దాన్ని ఆల్రెడీ క్యాన్సిల్ చేసి అవన్నీ అట్లే ఆ భూమి మిగులు భూమి కిందే ఉంది, ఇప్పటికీ అట్లే ఉంది. కానీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి రోడ్డు భూమి అది ఇప్పుడు కోట్ల విలువ చేస్తుంది కాబట్టి దాన్ని చూపించి ఆయన డబ్బులు వసూలు చేసుకుంటేకి మమ్మల్ని బెదిరించి ఇది చేయాలని చెప్పి చూస్తున్నారు. మా కోట్ల భూమిని ఇది చేసుకోవాలని వాళ్ళతో మాకు ప్రాణహాని ఉంది. మేము నిన్ననే వాళ్ళు వచ్చినారు దౌర్జన్యాన్ని కాబట్టి మేము రేపు పొద్దున్నే సోమవారము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి స్పందనలోనూ ఎస్పీ గారికి వాళ్ళకి రేపు కంప్లైంట్ చేస్తాము. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మాకు సర్వేయర్ 8వ తేదీ ఈ నెల డిసెంబరు 8వ తేదీ 23 ఇదే నెలలోనే వచ్చి మాకు సర్వే చేయించి వచ్చినారు. అది సార్ మాకు జరిగింది. మాకు ఈ భూమి మాకి దాంట్లో పోయేకి హక్కు కావాలా, మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలా. ఎందుకంటే వాళ్ళతో ప్రాణహాని ఉంది కాబట్టి ఆ భూమి మేము ఏదన్నా వ్యవసాయం చేసుకోవాలన్నా మాకు ఫెన్సింగ్ వేయాలన్నా ఏం కావాలన్నా వాళ్ళతో ప్రాణహాని ఉంది కాబట్టి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలా. ఆ భూమిలో మేము ఫెన్సింగ్ వేసుకోవాలన్నా ఇంకా ఫర్దర్ ఏదన్నా విత్తుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని మీడియా ద్వారా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని వెళ్ళుకుంటున్నాం. మా అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ పేషెంట్. ఈ భూమి గొడవల వలన మా పిల్లలకి ఏమన్నా అన్యాయం అవుతుందో ఆమెకు పూర్తి హెల్త్ దెబ్బతినింది. తర్వాత చూడు వినపడదు. ఆమెకి 80 ఏళ్ళ వయసు. 80 ఏళ్ళ వయసులో ఆమెను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. ఏమన్నంటే ఎంఆర్పిఎస్ మేము దళితులము, మేము మీ మీద కేసులు పెడతాం అవి పెడతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మా కుటుంబానికి ప్రాణహాని లేకుండా రక్షణ కల్పించాల విధంగా కోరుతున్నాం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.